హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మావికి. ఈరోజు గోంగూర చికెన్ కాంబినేషన్లో అద్దిరిపోయే రెసిపీ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఎంత బాగా కుదిరిందంటే గోంగూర చికెన్ కానీ, గోంగూర మటన్ కానీ, గోంగూర బోటీ కానీ ఈ కాంబినేషన్స్ అద్దిరిపోతాయి అబ్బా. నోటికి ఎంత రుచిగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కదా. సో మన రెసిపీ కూడా అంతే టేస్ట్ తోటి అదే విధంగా వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూసేసేయండి. ఎలా వచ్చింది, ఎలా చేశాను అనేది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను మధ్యలో ఆనియన్స్ యాడ్ చేశాను. ఎందుకు మధ్యలో ఆనియన్ యాడ్ చేశాను అని అంటే, ఇంతకుముందు మా మేడం వాళ్ళు నాకు కర్రీ పంపించారు. ఇది పన్నీర్ కర్రీ ఏమో అనుకున్నాను, తిన్నాక తెలిసింది అది గోంగూర అండ్ ఆనియన్స్ చికెన్ అని. సూపర్ టేస్ట్ అబ్బా. టేస్ట్ నేను ఇంతవరకు మర్చిపోలేదు. ఎలాగైనా మనం కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. అదే ప్రాసెస్లో అయితే నేను చేశాను. మధ్యలో నేను ఆనియన్స్ వేసాను. కర్రీ మొత్తం ఫైనల్ అయిన తర్వాత తింటుంటే అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే ఎంత మంచి ఫ్లేవర్ ఉంది తెలుసా. మీరు కూడా డెఫినెట్గా ఇదే విధంగా ట్రై చేయండి. నా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ సెక్షన్లో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఎక్సలెంట్గా కుదిరిందబ్బా. ఎలాగైనా మనం కర్రీ చేసుకోవచ్చు, కానీ ఇదే విధంగా చేస్తే ఈ టేస్ట్ వస్తుంది అని నాకు ఈ కర్రీ చేసిన తర్వాత, మా మేడం ఇచ్చిన కర్రీ తిన్న తర్వాతనే నాకు అర్థమైంది. సూపర్ అబ్బా. మన నాలుకకి ఎంత పర్ఫెక్ట్గా తినాలనిపిస్తుందో నిజంగా చూస్తేనే లాలాజలం ఊరిపోతుంది. నాకైతే అంత మంచిగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.